ఆయన దృష్టికి ఎలాగ ఉండాలంటే మనల్ని మనమే తగ్గించుకున్నప్పుడు, ఆయన చేతుల కింద దీన మనస్కులైనప్పుడు. నిజమే పిల్లరా, నేను నమ్ముతున్నా ఓ దేవుడు అద్భుత రీతిగా నన్ను హెచ్చిస్తాడు పిల్లరా. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, లూకా సువార్త 17వ అధ్యాయములు కనుక మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, ఒక అద్భుత కార్యాన్ని మనం చూస్తున్నాం. మరి 17th చాప్టర్ 11th వర్స్ కనుక మనం చూసినట్లయితే, ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు. అవును, సమరయ గలీల మధ్యకు వెలుచుండెను. ఆయన ఒక గ్రామంలోకి వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరం నిలిచి, యేసు ప్రభువా మమ్మల్ని రక్షించుమని కేకలు వేసిరి. దేవునికి వాక్యం ఉంటుంది కదా, ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకోండి వారితో చెప్పెను. వారు వెలుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో అవును దేవుని మహిమపరుచుతూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల ఎదుట సాగిలపడును. వాడు అవును సమరుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా? అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా? ఆ 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమ పరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవరు అగపడలేదా అని చెప్పి, నువ్వు లేచి పొమ్ము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని చెప్పాను. ఇక్కడ చూస్తే దేవునికి వాక్యం అంటది కదా, మరి యేసు ప్రభు ఒక దినాన మరి యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, గలీలియా మధ్యగా వెలుచును. ఆయన మా గ్రామములో వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు దూరం నిలిచి, అయ్యా దయచేసి మాపై కనికరపడము, మమ్మను కరుణించుమని అందరూ కూడా కేకలు వేసినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. అంటున్నారు కదా, వీరు అంటున్నారు, అయ్యా దయచేసి యేసు ప్రభువా మమ్మల్ని కరుణించనప్పుడు వెంటనే ప్రభు అంటాడు కదా, మీరు వెళ్ళి యాజకునికి కనపరచుకోండి. వారు వెళుతున్న సమయంలో, అలాగా వెళుతున్న సమయంలో, వారు ముందుకు వెళ్తున్న సమయంలో దేవునికి వాక్యం అంటారు కదా, 10 మంది ముందుకు వెళ్తున్నప్పుడు వారు చూసుకున్నప్పుడు వారి యొక్క రోగము వెళ్ళిపోయిందంట. ఒకడు కనుగొనడు పిల్లరా, శుద్ధి అయిపోవడం చూశాడు. తనకున్న శరీరంలో రోగం వెళ్ళిపోట, తనకున్న శరీరం శుద్ధి అయిపోట, తనకున్న బాహ్యంగా కనబడే ఏమైతే కుష్ఠ రోగం ఉందో అదంతా కూడా బాగు చేయబడడం చూసుకున్నాడు. వెంటనే పరిగెత్తుకొని క్రీస్తు యేసు దగ్గరికి పరిగెత్తుకొని వస్తున్నాడు. చూడండి పిల్లరా, వాళ్ళు ఒకడు తనకు స్వస్థత కలగడం చూచి గొప్ప శబ్దముతో అంటున్నాడు కదా, దేవుని మహిమపరచు తిరిగి వచ్చి అంటున్నాడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన పాదముల యొద్ద పడెను. వాడు సమరయుడు. అందుకు 10 మంది శుద్ధులైరు కదా. అవును, ఇంకా 90 ఎక్కడ? వీడొక్కడేనా? ఈయనొక్కనేనా అని ఎన్నడూ తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవరు లేదా అని ప్రభుత్వంతో అని, అవును నీ లేచిపోము, నీ విశ్వాసం నేను స్వస్థపరిచెను. చూడండి, ఈ వ్యాధి గల వారు 10 మంది కుష్ఠరోగులు క్రీస్తు యేసు యొక్క బలిష్టమైన చేతి క్రిందికి వచ్చినప్పుడు ఓ అద్భుతమైన స్వస్థతను చూడగలుగుతున్నారు. వారికున్న రోగం విడుదలవటం చూడగలుగుతున్నారు. నిజమే ప్రియులారా, మన నీ జీవితంలో ఎటువంటి వ్యాధితో నువ్వు బాధపడుతున్నావు, కానీ దేవునికి వాక్యం అంటుంది కదా, క్రీస్తు యేసు యొక్క చేతుల క్రిందికి రాగానే కుష్ఠరోగం వెళ్ళిపోయింది, వారికున్న వ్యాధి వెళ్ళిపోయింది, వారి సమస్య వెళ్ళిపోయింది. ప్రియులారా, నేను నమ్ముతున్నా ఎటువంటి వ్యాధి అయినా కానీ, మరి ఎటువంటి సమస్య అయినా కానీ యేసు ప్రభుకి అసాధ్యమైంది ఏది లేదు. ప్రియులారా, నేను నమ్మినట్లయితే నీ కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడు, నీ కుటుంబంలో శాంతిని ఇస్తాడు. పిల్లరా, ఆయన బలిష్టమైన చేతి క్రిందికి 10 మంది వచ్చారు. 10 మంది కూడా ఏమైపోయారు తెలుసా? బాగు చేయబడ్డారు. 10 మంది కూడా శుద్ధులైపోయారని దేవుని యొక్క వాక్యం అంటుంది. కానీ ఒక్కడు మాత్రం కృతజ్ఞతతో ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి, అయ్యా యేసయ్యా, అవును దేవుని మహిమపరుస్తున్నట్టుగా, దేవుని ఘనపరుస్తున్నట్టుగా, దేవుని హెచ్చిస్తున్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. నిజమే, ఆయన చేతి క్రిందికి దీన మనసుకులై మనం వచ్చినప్పుడు వ్యాధులు తొలగిపోతాయి, నెమ్మది కలుగుతుంది. ప్రియులారా, వ్యాపారములు అభివృద్ధి చూస్తాం, కుటుంబంలో శాంతి సమాధానం చూడగలం, మీ ప్రియులు రక్షించబడగలరు. ప్రియులరా, అవును ఆయన బలిష్టమైన చేతి కిందికి అందుకే పరిగెత్తుకొని రావాలా. ఏ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా నీ జీవితంలో ఎప్పటికెప్పుడే నువ్వు ప్రభు యొక్క సన్నిధిలో తగ్గించుకోవాలని కోరుకుంటున్నాం. అయ్యా నీ బలిష్టమైన చేతి కిందికి నేను వస్తున్నాను ప్రభా, నా కుటుంబం అయ్యా నీ బలిష్టమైన చేతి కిందికి మేము వస్తున్నాము నాయన. అయ్యా ఈ సమస్య ఉంది ప్రభా, ఈ సమస్యలో నీ బలమైన చేతి కిందికి, ఈ బలిష్టమైన చేతి కిందికి వస్తున్నాం ప్రభా, దయచేసి నాయన స్వస్థపరచండి, హెచ్చించండి అని నిజంగా నీవు గనక అలా ప్రార్థించినట్లయితే దేవుడు నిన్ను కూడా విడిపించగలడు, నిన్ను కూడా స్వస్థపరచగలడు, నీకును అద్భుత కార్యాన్ని దేవుడు జరిగించగలడు. నీకు నేను ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాం. అదేటువంటి వ్యాధి అయినా కానీ, అదేటువంటి గడ్డ అయినా కానీ, అదేటువంటి క్యాన్సర్ అయినా కానీ, అదేటువంటి వ్యాధి అయినా కానీ యేసు ప్రభుకి అసాధ్యమైంది ఏది లేదు. ఆయన బలిష్టమైన
చెయ్యి నేను స్వస్థపరచగలదు. పిల్లరా, పిల్లలు లేని జీవితంలో నీకు పిల్లలు కలగబోతున్నారు. వివాహం కానీ నీకు వివాహం జరగబోతుంది. అవును, ఏదైతే సమస్య ఉందో నా సమస్య నా నుండి వెళ్ళిపోతుంది. పిల్లరా, మనందరూ కూడా దయచేసి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఇంకా హెచ్చించబడని నీ జీవితాన్ని ఈ సంవత్సరం, ఈ నెల, ఇది మొదలుకొని ప్రభు నీ జీవితాన్ని హెచ్చించబోతున్నాడు. ప్రభా నా జీవితాన్ని హెచ్చించనాయన, హెచ్చించడానికి నా కొరకు నాయన నిన్ను రిక్తుడుగా మారిపోయావు. నువ్వు తగ్గించుకున్నావయ్యా. అయ్యా, నా కుటుంబాన్ని, నేను, నా పిల్లలము నాయన అందరము కూడా బలిష్టమైన చేతి కిందకి వచ్చేస్తున్నాం ప్రభా. దయచేసి హెచ్చించని నువ్వు అలాగే కళ్ళు మూసుకొని దయచేసి ప్రార్థించాలని కోరుకుంటున్నా. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు ప్రభా, మీకు స్తోత్రాలయ్యా. మరి ముఖ్యంగా నాయన ఎవరైతే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ప్రభా, ఎవరైతే నన్ను కార్యక్రమాన్ని చూస్తున్నారో వారందరి జీవితంలో నాయన మీ అద్భుత కార్యాలు మీరు ఇప్పటికే జరిగిస్తున్నందుకు వందనాలు తండ్రి. మీ బలిష్టమైన చేతి కిందికి అయ్యా ఎవరైతే వచ్చారో నాయన, అయ్యా తగు సమయంలో, అయ్యా తగు కాలములో నాయన హెచ్చిస్తానని వాగ్దానం చేస్తున్నావయ్యా. అయ్యా వారి జీవితాన్ని మీరు హెచ్చించండి, వారి వ్యాపారాన్ని హెచ్చించండి, వారి ఆర్థిక పరిస్థితులు మీరు హెచ్చించండి నాయన. వారి ఆరోగ్యములు అనారోగ్యం నుంచి ఆరోగ్యంలోకి హెచ్చించండి నాయన. బలహీనత స్థితిలోంచి బలమైన స్థితిలోకి హెచ్చించండి ప్రభా. నాయన ఏదైతే క్యాన్సర్ ఉందో, ఎయిడ్స్ ఉందో ప్రభా, ఎక్కడైతే కిడ్నీలో ప్రాబ్లం ఉందో నాయన, కడుపులో ఏదైతే సమస్య ఉందో ప్రభా, ఎక్కడైతే గడ్డలు ఉన్నాయో యేసు నామములో కరిగిపోయేలాగా ఆజ్ఞాపిస్తున్నాను. ఐ కమాండ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. బ్లడ్ లో ప్రాబ్లం నార్మల్ అవును గాక, షుగర్ యేసు నామములో వెళ్ళిపోను గాక, మెంటల్ ఆగని యేసు నామములో వెళ్ళిపోను గాక. ఎవరైతే ఒంటరితనముతో బాధపడుతున్నారో వారిని విడిపించండి నాయన. నెమ్మది లేకుండా ఎవరైతే ఉన్నారో నెమ్మది కలగచ్చేయండి ప్రభా. వివాహమై భర్తలు దూరం అయిపోయారో దగ్గరకు వచ్చినట్లుగా యేసు నామములో ప్రవచిస్తున్నానయ్యా. మీ నామములో తండ్రి కుటుంబములో సమాధానము కలగచ్చేయండి ప్రభా, నెమ్మది కలగచ్చేయండి నాయన. అయా దేశంలో ఉన్న ప్రజల్ని, దేశ విదేశాల్లో ఉన్న ప్రజల్ని ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా తాకండి ప్రభా. వారి హృదయములో శాంతినివ్వండి, వారి మనసులో శాంతినివ్వండి ప్రభా. అన్నిటికంటే ముఖ్యంగా మీ రక్తములో కడిగి అయ్యా మీ నామములో వారి మిమ్మల్ని అంగీకరించి రక్షణ కార్యం దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా భూమి మీద సమస్త జనముల కంటే మిమ్మల్ని హెచ్చుగా హెచ్చిస్తారన్నావు ప్రభా. నిజమే నాయన. మరి ఏ స్థితిలో తృణీకరించబడుతున్నారో, ఎక్కడైతే ఇంకా అవమానం పొందుతున్నారో, ఎవరైతే నన్ను ఆర్థిక ఇబ్బందులు బట్టి అయ్యా తక్కువ చూపు చూస్తున్నారో, ఇంకా ఎవరికైతే వివాహాలు కాట్లేవో, ఇల్లు లేక ఎవరైతే బాధపడుతున్నారో ప్రభా, ఎవరైతే ఏ సమస్యల చేత అయ్యా పీడింపబడి అయ్యా అపవాది చేత బాధింపబడుతున్నారో వారందరినీ కూడా విడిపించండి నాయన. 10 మంది మీ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చినప్పుడు అయ్యా 10 మందిని కూడా స్వస్థపరిచినావు నాయన. 10 మందిని కూడా బాగు చేసావు. ఒక్కడు కృతజ్ఞత కలిగి మిమ్మల్ని స్తుతిస్తున్నాడు ప్రభా. మీ వద్దకు వచ్చాడు, మరలా తిరిగి మీ బలిష్టమైన చేతి కిందికి వచ్చాడు ప్రభా. లేచి పొమ్ము, నీ విశ్వాసం నేను బాగు చేసినని వాక్యంలో చూస్తున్నామయ్యా. నిజమే నాయన. మీ చేతి క్రిందికి వచ్చినప్పుడల్లా దీవెనే ఉంటుంది, మీ చేతి క్రిందికి వచ్చినప్పుడల్లా హెచ్చింపే ఉంటుంది, మీ చేతి క్రిందికి వచ్చినప్పుడల్లా ఆరోగ్యం ఉంటుంది, మీ చేతి క్రిందికి వచ్చినప్పుడల్లా అపవాది ఓడిపోతాడు నాయన. ఆర్థిక పరిస్థితులు మారిపోతాయి ప్రభా. అయ్యా అద్భుత కార్యాలు జరుగుతాయి నాయన. నేను నమ్ముతున్నానయ్యా. మీ నామములో తండ్రి ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి జీవితాలు బ్లెస్ అవును గాక. బీ హీల్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. బీ బ్లెస్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. గర్భఫలాలు తెరవబడును గాక. యేసు నామములో పిల్లలు దీవించబడును గాక. పిల్లలు లేని వారికి పిల్లలు కలుగును గాక. యేసు నామములో వారి వ్యాపారం ఆశీర్వదించబడును గాక. ప్రతి ఆర్థిక పరిస్థితులు మారిపోను గాక. ఇల్లు లేని వారికి ఇల్లు కలుగును గాక. అద్భుతాలు చేయమని నీ నామములలో దీవిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ అండ్ ఆమెన్. నేను నమ్ముచున్న పిల్లరా, ఈ ప్రార్థన తర్వాత నీ జీవితం ఇంకా మరలా అలా ఉండదని నేను నమ్ముతున్నా. దేవుడు నిన్ను దీవించునుగాక. అలాగే మరలా అంటున్నాను, ఈ కార్యక్రమాలకై నీ చేయుతనివ్వండి. మరి ప్రభు సమృద్ధిగా హెచ్చించి ఆశీర్వదించునుగాక. ఆమెన్ అండ్ ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.